ఇది ఇలాగే బాగున్నట్టుంది. అవునండి, సినిమా తీయాలి అంటే చాలా కష్టపడాలి. ఇదేంటంటే చూసి బాగుంది బాగాలేదు అనుకుని డబ్బులు పెట్టేసాము. అదే అండి, అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది న్యూ మోడల్ అండ్ ఈ న్యూ మోడల్ చాలామందికి ఉపయోగపడుతుంది కూడా. సో 2 ఉన్నాయి దీంట్లో నాకు. 1 సాటిస్ఫాక్షన్ ఉంది, 2 మనీ ఉంది, 3 హెల్పింగ్ కూడా ఉంది. ఏమో మిమ్మల్ని చూసి ఎవరన్నా చేతులు కాల్చుకుంటారేమో అని భయం వేస్తుంది. మేము ఛాన్స్ ఇవ్వం. ఈ మోడల్ బాగుందని చెప్పి మీరే కొనేస్తారండి. అలాగని కాదండి, ఇది ఈ మోడల్ క్లిక్ అయితే చాలా చిన్న సినిమాలకి హెల్ప్ అవుతుంది. అట్ ది సేమ్ టైం అది ఏదైతే ఇప్పుడు ఇది కూడా మేము కూడా దేవుళ్ళం కాదండి. 100% సినిమా బాగుందనే వరకు చెప్పగలం. బట్ ఆ సినిమా జనాల్లోకి వెళ్ళి రెవెన్యూ చేయడం అనేది అది లక్ కానీ అక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ కానీ చాలా కలిసి రావాలంతే. వాసు గారు ఇప్పటికే 2 సినిమాలు రిలీజ్ చేశారు ఇలాగా. ఫస్ట్ లిటిల్ హార్ట్స్ కామెడీ అంటే యూనివర్సల్ జోనర్. ఇంకా మొన్న వచ్చిన రాజు వెడ్స్ రాంబాయ్ కూడా డ్రామా సినిమాలు ఈ మధ్యన చూస్తున్నారు బాగా. ఈ ఓటీటీలో అయ్యే బాగా అలవాటయ్యి చిన్న సినిమాలైనా డ్రామా సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. హర్రర్ ఎప్పుడూ కూడా ఒక స్మాల్ సబ్సెట్ ఆఫ్ ఆడియన్స్ అని చెప్పి ఎప్పుడు అనుకుంటారు. మీ ఇప్పుడు దాకా జర్నీ చూస్తే మీరు చేసిన సినిమాల్లో కూడా అటెంప్ట్ చేయని జోనర్ ఇది. సో ఏంటి దీని మీద కాన్ఫిడెన్స్ ఇప్పుడు? అంటే వన్ థింగ్ అండి, అంటే ఫస్ట్ టైం యూనివర్సల్ అపీల్ లేకుండా చేస్తున్న సినిమా. అంటే ఈ సినిమా ఎండింగ్ మాత్రం యూనివర్సల్ అపీల్ ఉంది. అంటే ఇప్పుడు ఒక జనరల్లీ ఏంటంటే ఒక ఇట్లాంటి సినిమాల్లో ఏంటంటే మెయిన్ అంతా కూడా ఆ భయపెడతాం మీదో, లేదంటే ఒక చిన్న థ్రిల్లర్ మీదో, లేదంటే చిన్న ఒక గోస్ట్ బ్యాక్గ్రౌండ్ మీదో ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా కాకుండా దీని లాస్ట్ 20 minutes ఆఫ్ ద ఫిలింలో చాలా మంచి గ్రిప్పింగ్ స్టోరీ కూడా పట్టుకెళ్ళారు. సో లెగిసినప్పటికి ఏంటంటే ఇదేదో ఒక స్కేరీ సినిమా కింద కాకుండా ఒక మంచి సినిమా అనుభూతి అయితే మాత్రం 100% వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది ప్రమోషన్స్, మరి సరిపోతుందా టైము? ఛాలెంజ్. బట్ మా నమ్మకం అంతా కూడా మిస్టర్ వంశీ కృష్ణారెడ్డి బాగా ఏమంటారు మిమ్మల్ని ఆయన్ని గట్టిగా పట్టుకుని వెళ్తాడు కాబట్టి. ఇప్పుడు భూత వైద్యుడిలాగా ఆయన దెయ్యాలు ఉన్నాయని చెప్పి నిరూపించడానికి ట్రై చేస్తాడు ఈ వారం. అది ఈ రోజు నుంచి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అందరూ ఇంటికి వెళ్ళి ఒక దెయ్యం స్టిక్కర్ అంటించి అయితే వస్తాడు. ఆల్ ది బెస్ట్ అండి. రైట్ అండి. వాసు గారు, బండ్ల గణేష్ అప్పుడు అన్నాడు అల్లు అరవింద్ గారిని లాస్ట్లో వచ్చి మీరు ఇచ్చేస్తారని. ఇప్పుడు మీ ఇద్దరు కూడా అట్లానే అనిపిస్తోంది. అందరూ వాళ్ళు కష్టపడుతున్నారు, చివరిలో మీరు వచ్చి. అది గణేష్ గారు అన్నారు కానీ మేము ఎవరు యాక్సెప్ట్ చేయలేదండి. కానీ మీ ఇద్దరు కూడా ఇప్పుడు లిటిల్ ఆర్ట్స్ వేరే వాళ్ళు తీసి కష్టపడ్డారు. రాజుబాయ్ రామదాస్, అదే రాజు వెడ్స్ రాంబాయ్ కూడా వాళ్ళు కష్టపడ్డారు, తీశారు. చివరిలో మీరు వచ్చి దాన్ని బాగా డబ్బులు చేసుకున్నారు. అంటే ఏ కాలర్ కూడా నలగకుండా. అవునండి. అంటే మీ ఇద్దరు కూడా అదే, అంటే బండ్ల గణేష్ అక్కడ అన్నాడు అరవింద్ గారిని, మీ ఇద్దరు కూడా అదే పని చేస్తున్నారేమో అని. అంటే నేను ఎప్పుడు కూడా గణేష్ గారి ఉద్దేశం ఏదైనా కూడా నా ఉద్దేశంలో అయితే ఇప్పుడు మనకు ఒక దేవుడు ఒక 20 సంవత్సరాల నుంచి కష్టపడిన తర్వాత మనకు ఒకటి ఇచ్చాడు. ఒక పేరు అవ్వచ్చు, లేదంటే ఒక ఏమంటారు ఒక ఆశీర్వాదం అయితే ఒకటి ఇచ్చారు. ఇప్పుడు మనకున్న సక్సెస్ని జనాలకు పంచిపెడతాం అనేది గుడ్ థింగ్. దాంట్లో నేను బెనిఫిట్ అవుతున్నాం అండ్ అట్ ది సేమ్ టైం అవతల బెనిఫిట్ అవుతున్నారు. అది నాకు అరవింద్ గారు ఇచ్చారు. ఆయన ఒక సక్సెస్కి ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు కానీ, ఎస్కేఎన్ కానీ, ఈరోజు వంశీకి కానీ, ధీరజ్ కానీ అందరు కూడా ఆయనకున్న ఒక సక్సెస్ని తీసుకొచ్చి మా అందరికి అడాప్ట్ చేశాడు ఆయన. లేదంటే మేము అందరూ ఇంత షార్ట్ టైంలో ఇంత బాగా క్లిక్ అవ్వలేము ఆయన ఎక్స్పీరియన్స్ని కానీ, ఆయన సక్సెస్ని కానీ. ఇప్పుడు మాకున్న దాన్ని అట్లాగా ఇవ్వడానికి మేబీ ఆయన చూసి మేము నేర్చుకోవచ్చు. అది ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. ఇట్స్ నాట్ లైక్ ఏదో అప్పుడు వచ్చే వెళ్ళారు అనేది కాకుండా మన స్టేజ్ని పంచిపెడతాం అనేది దట్ ఈస్ వెరీ గ్రేట్ థింగ్ అని నేను ఆల్వేస్ ఫీల్ అవుతాను. దాంట్లో మనకు కమర్షియల్గా బెనిఫిట్ అవుతున్నాడు, వీఆర్ గుడ్. అసలు బేసిక్గా మీరు అడిగిన క్వశ్చన్లో సినిమా అనేది వ్యాపారం, ప్రొడక్షను వ్యాపారమే, డిస్ట్రిబ్యూషను వ్యాపారమే, ఎగ్జిబిషను వ్యాపారమే. ఇక్కడ ఎవడో ప్రజాసేవ చేయడానికి రాలా. నంబర్ 1 ఓకేనా. వ్యాపారంలో కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ అవ్వకపోవచ్చు. సక్సెస్ అయిన వాళ్ళ వెనకాల మీరు కానీ నేను కానీ అందరూ ఉంటాం, ఓకేనా. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఓ సెటప్ పెట్టారు. ఎక్కడైతే వెళుతుందో ఆ వెలుతులో మీ వ్యాపారం చేద్దాం అనుకున్నారు. ఆ ఆలోచన చాలా మంది కూర్చుండొచ్చుగా. వీళ్ళకి వచ్చి ఇట్స్ ఎ పాజిటివ్ థింగ్ అండి. దే ఆర్ ఎంకరేజింగ్ స్మాల్ ఫిల్మ్స్. అంటుంది ఏంటంటే, సో దానికి తగ్గ కష్టం దానికి ఉంటుంది. ఓకే, దానికి తగ్గ కష్టం ఉంటుంది, సక్సెస్ అవుతే దానికి తగ్గ డబ్బు వస్తుంది. ఇందాక అదే అన్నా నేను. ఇట్లాంటి ప్లాట్ఫాము చాలామంది కోరుకుంటున్నారు.
ఒక మిడ్ రేంజ్ స్మాల్ ఫిల్మ్స్కి దే రిక్వైర్ దిస్ ప్లాట్ఫామ్. ఎందుకంటే దిస్ నెట్వర్క్ అండ్ దిస్ ప్లానింగ్ చాలా మందిలో లేదు. సో కాల్డ్ మనం అనాథ కోసం డిస్ట్రిబ్యూటర్స్లో చాలామంది మారిపోయిన సిస్టమ్కి అడాప్ట్ కాల. సో వాళ్ళు అడాప్ట్ అయ్యారు, సక్సెస్ చూపించారు. కాబట్టి పీపుల్ వాంట్ పీపుల్ లైక్ దట్. దాని మీద 10 రూపాయలు సంపాదించుకోవడం తప్పలేదు, సంపాదించుకోవాలి. సంపాదించుకుంటేనే వాళ్ళు ఇంకో 10 సినిమాలు చేయగలరు. అంటే 4 సినిమాలైనా ఇంకా ఎవరు అప్రోచ్ కాలేదండి మిమ్మల్ని? అంటే చాలా ఒకసారి మీరు రిలీజ్ చేస్తున్నారు కదా ఇప్పుడు. సో మెనీ స్మాల్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ మీకు అప్రోచ్ అయ్యి చెప్పాను కదా ఇందాక, నియర్లీ 60 to 70 ఫిల్మ్స్ చూసాం ఇద్దరం. ఓకే, ఇద్దరం కలిసి చూసినాయి కానీ విడిగా చూసినాయి కానీ, బట్ అన్ని థియేటర్కి తీసుకురాలేం. దాంట్లో ఇప్పుడు వరకు సెలెక్ట్ చేసుకుని 4. జస్ట్ ఒకసారి కాలర్లు నలగకుండా కాదండి, కాలర్లు చిరిగిపోతున్నాయి. ఆ వచ్చే డబ్బులతో మళ్ళీ కొత్త చొక్కాలు కొనుక్కున్నాం అంతే. సో అంత కష్టం ఉంటుంది దీని వెనకాల. కష్టం లేకుండా లాస్ట్ 15-20 days నిద్రపోలేడండి. నిద్రపోలేడు, మీ అందరికీ తెలుసు. అది ఎంత అంటే ఈరోజు పబ్లిసిటీ తీసుకెళ్తాం అనేది మామూలు విషయం కాదండి. అది అసలు ఒక సినిమా తీయడం కన్నా కూడా చాలా కష్టమైన పని అయిపోయింది అది. దాము గారు ఏంటి చాంబరు ఆ గొడవలు అవి ఎప్పుడు మాట్లాడుతుండేవారు, ఈసారి మీ సినిమా గురించి మాట్లాడుతున్నారు, ఎలా అనిపిస్తుంది చాలా సంవత్సరాల తర్వాత? సినిమా తీసినట్టు ఉంది. అలా గ్యాప్ తర్వాత చేసాం, మళ్ళీ గ్యాప్ తర్వాత ఇప్పుడు చేసినట్టు ఉంది నాకు. సార్ యాక్చువల్గా మీరు సినిమా చేస్తాను అంటే ఆలోచించుకోండి అని చెప్తారు ఎవరికైనా ఒక సలహా. అలాంటిది మీరే ఒక ప్రొడక్షన్లోకి వచ్చి, అంటే ఎవరి కోసం అంటే ఒక రిలేషన్ కోసం కూడా మీరు ముందుకు వచ్చారు సబ్జెక్ట్తో పాటు అనుకోవచ్చు. అట్లా అంటే ఆడి పీకల దాకా మునిగిపోయి ఉన్నవాళ్ళం నేను. సో మాకు తప్పదు. నువ్వు అన్నమాట కొత్త వాళ్ళకి ఏంటంటే 2-3 సార్లు ఆలోచించుకొని అడుగు ముందుకు వేద్దంటాను. ఇది మా వాళ్ళకి కూడా చెప్పాను నేను. కొత్తగా తీయ వాళ్ళకి నేను అవగాహన చేసుకుని దిగమంటాను. మేమంటే వాళ్ళకి నిండా మునిగిన వాళ్ళం కదా. సో మాకు ఈ జర్నీ తప్పదు. టిల్ వి లివ్, వీ గోయింగ్ టు లివ్ ఇన్ దిస్ బ్లడీ ఇండస్ట్రీ.